హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో బ్యూటిఫుల్ అయిన నెక్లెస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా ఇలా ఒక గోధుమ కలర్ షీట్ తీసుకొని దీని మీద 7mm గమ్ము అప్లై చేసుకుందాము. చూడండి, ఇప్పుడు దీని మీద ఒక కుందన్ పెట్టేసుకొని దీని చుట్టూ మళ్ళీ 7mm గమ్ అప్లై చేసుకుందాము. ఇప్పుడు మనం ఇక్కడ ముత్యాల చైన్ ఉంటుంది కదా, ముత్యాల చైన్ని దీని చుట్టూ ఒక 2 లేయర్ల లాగా పెట్టుకుందాము. మనము గమ్ అనేది వెంటనే అప్లై చేసుకోవాలి. ముందే అప్లై చేసి పెట్టాము అంటే గమ్ అనేది ఆగిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ముత్యాల చైన్ని 2 పొదర్లాగా పెడుతున్నాను. ఇలా మనం కరెక్ట్గా తీసుకొని దీన్ని కట్ చేసుకుందాము. ఎగస్ట్రా ఉన్నదాన్ని ఇలా కట్ చేసుకొని దీన్ని సెట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇంకొక లైన్ కూడా పెడుతున్నాను. ఇక్కడ నేను 2 లైన్లు తీసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇంకొక 2 లైన్స్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టుకున్నాం కదా, ఇలాగే అన్ని తయారు చేసి చూపిస్తాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం అన్ని ఫంక్షన్స్కి ఏ మోడల్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా ఇలా తయారు చేసి వేసుకొని వెళ్ళారు అంటే ఎంతో అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం వేసుకొని వెళ్తే మన చేతులతో మనం చేసుకొని మనకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. చూడండి, ఇలాగే అన్నీ తయారు చేసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 5 తయారు చేశాను. ఇప్పుడు వీటి కింద నేను 7mm గమ్ అప్లై చేసి ఇక్కడ మనం హాఫ్ ముత్యం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను హాఫ్ ముత్యము 7mm గమ్ అప్లై చేసి ఇక్కడ 5 పెడుతున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి అన్నా కూడా పెట్టేసుకోవచ్చు, దీని చుట్టూ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కొద్దిగా కావాలి, కొద్దిగా నాకు గ్రాండ్గా కనిపించాలి అనేసి ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్ని దాంట్లోకి ఇలాగే పెట్టేసుకుందాము. చూడండి, ఇలా సింపుల్గా మనం తయారు చేసి వేసుకొని వెళ్ళచ్చు. మన శారీలో ఉన్న డిజైన్ బట్టి కానీ మన డ్రెస్లో ఉన్న డిజైన్స్ బట్టి కూడా మనము వీటిని తయారు చేసి వేసుకొని వెళ్ళచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే అన్నిటికీ పెట్టేసుకుందాము. మనం ఇలా తయారు చేసి పెట్టుకొని వెళ్ళాము అంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇవి మన చేతులారా మనమే చేసుకున్నాము అనే ఆనందం కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలాగే అన్నిటిని తయారు చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని కట్ చేసి చూపిస్తాను. చూడండి, మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే దీన్ని వెంటనే కట్ చేయకండి, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని కట్ చేసుకోండి. మీకు అలవాటు ఉంది అంటే దీన్ని వెంటనే కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను వెంటనే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని ఎడ్జుల్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా మనం చుట్టూ ఉన్న ఎడ్జుల్ని కూడా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న దాన్ని ఎడ్జులు అంతా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు నేను లైటర్తో కాల్చుకుంటున్నాను. మీరు ఇక్కడ ఊదికడ్డీతో అయినా కాల్చుకోవచ్చు. చూడండి, ఇలా కాల్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మనం ఇక్కడ ఎడ్జులు అనేవి మనకు కనిపించకుండా నీట్గా కాల్చేసుకోవాలి. ఇలా అన్నిటిని తయారు చేసి చూపిస్తాను. చూడండి, ఇలా తయారు చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఇంట్లో అన్నిటిని తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వెనుకలు వచ్చేసి 7mm గమ్ అప్లై చేసుకొని ఇప్పుడు వీటికి అటాచ్ పెట్టేసుకుందాము. చూడండి, ఇలా మనం కడ్డీలు ఉంటాయి కదా, మనకు ఇయర్ రింగ్స్కి కింద బ్యాక్ సైడ్ వాడతాం కదా, ఆ కడ్డీలని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 2 పెడుతున్నాను. ఒక్కొక్కటి పెట్టకండి, 2 పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది. చూడండి, అన్ని దాంట్లకు ఇలాగే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని బ్యాక్ సైడ్ కూడా వేరే షీట్ ఉంటుంది కదా, ఆ షీట్ని కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను మీకు అర్థం కావడానికి. చూడండి, ఇలా 7mm గమ్ అప్లై చేసుకొని మనము ఇందాక ఏవైతే పెట్టామో మనం ఇవి పెట్టేసుకుందాం కడ్డీలని. చూడండి, ఇలా ఈ కడ్డీలను పెట్టేసుకొని ఇటు అటు 2 పెట్టుకోండి. ఇటు సైడ్ 2, అటు సైడ్ 2 పెట్టేసుకోండి. ఎందుకంటే ఇవి మనకు కొద్దిగా స్టాండర్డ్గా ఉండాలి అంటే 2 పెట్టుకోవాలి. చూడండి, ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. మనం ఒకటి లోపలికి ఒకటి బయటికి అన్నట్టు పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 2 లోపలికి పెడుతున్నాను. ఇలా పెట్టుకొని
వీటిని కవర్ చేసేసుకుందాం. బ్యాక్ సైడ్ ఇలా కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్నిటినీ తయారు చేసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వీటిని అటాచ్ చేసేద్దాము, అంటే అన్ని దాంట్లోని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఒకదానికొకటి పెట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఒక సైడ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది, రెండు సైడ్లో ఏం అవసరం లేదు. ఇలా ఒత్తేసుకోవాలి. పట్టకాడ తీసుకొని ఇలా ఒత్తేసుకొని ఇప్పుడు ఇంకొక దాన్ని కూడా జాయింట్ చేసేసి దీన్ని కూడా ఒత్తేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలాగే అన్ని దాంట్లోని పెట్టేసుకుందాము. ఇలా అటాచ్ చేసుకుంటేనే మనకు చైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూపించినట్టు ఇలాగే అన్నిటినీ పెట్టేసుకుందాము. చూడండి ఇలా తయారు చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం దీనికి చైన్ అటాచ్ చేసుకుందాము. చైన్కు ఇలాంటి రౌండ్ ఒకటి తీసుకొని హుక్కిని ఇప్పుడు దీనికి చైన్ వేసేసుకుందాము. మీ దగ్గర తాడు ఉందన్నా కూడా అటాచ్డ్ తాడు ఉందన్నా కూడా తాడైనా పెట్టేసుకోండి. ఇక్కడ నేను చైన్ పెట్టుకుంటున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా చైన్ పెట్టుకుందాము. ఒక సైడు కొద్దిగా పెద్దగా తీసుకోండి చైన్, ఎందుకంటే మనకు ఎవరైనా పెట్టుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ చైన్కి ఒక సైడ్ నేను హుక్కి పెట్టేసుకుంటున్నాను. చూడండి ఒక సైడ్ నేను హుక్కి పెట్టేసుకుంటున్నాను. మనం హుక్కి పెట్టుకుంటే అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మళ్ళీ ఒకటి రౌండ్ కడ్డీ వేసేసుకొని దానికి హుక్కి పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ని కూడా సేమ్ అలాగే మీకు ముందుగా చూపించినట్టు కుందన్ పెట్టేసుకొని గమ్ పెట్టేసుకొని అలాగే మనము పల్ చైన్ ఉంటుంది కదా ముత్యాల చైన్, దాన్ని పెట్టేసుకొని అలాగే అటాచ్ చేసేసుకోవాలి 2 లైన్స్. ఇక్కడ నేను సేమ్ హారంలో ఏ మోడల్ అయితే ఉందో అలాగే వీటిని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం ముందుగా కమ్మది ఉంటుంది కదా బ్యాక్ సైడ్, దానికి అటాచ్డ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా మనకు హారం అనేది రెడీ అయిపోయింది కూడా. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ వేసుకొని వెళ్ళాము అంటే ఎంతో అందంగా ఉంటుంది కదా. మనకు ఏ డిజైన్ కావాలి అన్నా ఆ డిజైన్ తయారు చేసి వేసుకొని వెళ్తే ఎంతో అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా మీరు కూడా ట్రై చేసి వేసుకొని వెళ్ళండి, ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.